ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కరుప్పు సినిమా సక్సెస్ ని ముందే ఊహించాను. జస్ట్ గంట సేపు కథ వినగానే ఓకే చెప్పేశాను. అయితే కరుప్పుని నెక్స్ట్ రేంజ్ హిట్ గా నిలబెట్టింది మాత్రం ప్రేక్షకులే అంటూ సూర్య చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన మాటల్ని కాదు కానీ ఆయన ప్లానింగ్ ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆడియన్స్. కరుప్పు సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. నేను కూడా ఈ ఆన్సర్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నానని ఇంకాస్త హైప్ తెచ్చేశారు సూర్య. ఆల్రెడీ 300 కోట్ల వైపు మార్చ్ చేస్తోంది కరుప్పు మూవీ. పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ కథతో హిట్ వచ్చేసిందని హ్యాపీగా ఉన్నారు నడిప్పిన్ నాయగన్ ఫ్యాన్స్. కరుప్పు సక్సెస్ ని విశ్వనాథ్ అండ్ సన్స్ తో కంటిన్యూ చేసి తీరుతామనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది సూర్యలో. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రమోషనల్ కాంటెంట్ అప్పట్నుంచి వైరల్ అవుతూనే ఉంది. సూర్య ఇందులో షార్ప్ షూటర్ గా కనిపిస్తారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ జూలైలో రిలీజ్ కి రెడీ అవుతోంది. తనకున్న తెలుగు మార్కెట్ ని ఈ మూవీతో మరింత ఎస్టాబ్లిష్ చేసుకునే పనుల్లో ఉన్నారు సూర్య. టాలీవుడ్ లో ది బెస్ట్ మూవీ చేయాలన్న ఆయన డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరుతుందనంటోంది టీమ్. విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ కావడానికి ముందే సూర్య 47 షూటింగ్ కూడా పూర్తవుతుంది. నస్లేన్ ఈ విషయాన్ని చెప్పగానే ఎగిరి గంతేసినంత పనిచేశారు సూర్య ఫ్యాన్స్. జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య చేస్తున్న ఈ సినిమాలో నస్రియా హీరోయిన్ గా నటిస్తున్నారు. సో ఆల్రెడీ కాలీవుడ్ లో హిట్ అందింది. తెలుగు సినిమా పాజిటివ్ టాక్ తో రెడీ అవుతోంది. సూర్య 47 షూట్ కంప్లీట్ చేసుకుంటోంది. వీటన్నింటిని బట్టి 2026 నడిప్పిన్ నాయగన్కి చాలా బాగా కలిసొచ్చింది. అదే జోరు కంటిన్యూ అయితే సూర్య నెక్స్ట్ కాలీవుడ్ టాప్ స్టార్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయంటున్నారు క్రిటిక్స్. సక్సెస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని అడిగిన వారికి సింపుల్గా ఇది సక్సెస్ అని ఆన్సర్ చేసేస్తోంది దృశ్యం త్రీక్వెల్. ఓవర్సీస్లోనే కాదు మన దగ్గర కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. మూవీకి వచ్చిన టాక్ వేరు, వస్తున్న కలెక్షన్స్ వేరని సంబరపడిపోతోంది ట్రేడ్ వర్గం. దృశ్యం కాన్సెప్ట్ ని జస్ట్ సినిమా అనుకుని సరిపెట్టుకోలేదు జనాలు. అంతకు మించిన ఎమోషన్ గా ఫీల్ అయ్యారు. ఫస్ట్ 2 పార్ట్ల సక్సెస్ కూడా దాన్నే ప్రూవ్ చేసింది. ఇదే చివరి పార్ట్ అంటూ త్రీక్వెల్ ని రిలీజ్ చేశారు జీతూ జోసెఫ్. మొదటి 2 భాగాలతో పోలిస్తే త్రీక్వెల్ కి ఇన్స్టెంట్ హిట్ టాక్ రాలేదు. డివైడ్ టాక్ తోనే నడిచింది. అయినా ఓవరాల్ గా 200 కోట్ల క్లబ్ లో చేరగలిగింది. దృశ్యం త్రీక్వెల్ మోహన్ లాల్ కెరియర్ లో మరో రికార్డు క్రియేట్ చేసింది. ఆయన నటించిన తుడరుం, L2 ఎంపరాన్ సినిమాలు ఆల్రెడీ 200 కోట్ల కలెక్షన్లు తెచ్చుకున్నాయి. దృశ్యం త్రీక్వెల్ కూడా 200 crores క్లబ్ లో చేరడంతో హ్యాట్రిక్ రికార్డ్ ఇప్పుడు మోహన్ లాల్ సొంతమైంది. అటు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది దృశ్యం 3. ఇప్పటికే 1.15 మిలియన్ మార్క్ ని టచ్ చేసింది ఓవర్సీస్ లో. 6 రోజుల్లో ఈ ఫీట్ ని అందుకున్న థర్డ్ మలయాళం మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యే టైంకి 2 మిలియన్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. సో వీటన్నింటినీ బట్టి చూస్తుంటే మోహన్ లాలే అన్నట్లు దృశ్యం 4కి కూడా స్కోప్ ఉంటుందా? ఫుల్ స్టాప్ పెట్టేశాననుకున్న జీతూ మళ్ళీ ఏదో ఒక లింకుతో స్టోరీని కంటిన్యూ చేస్తారా అనే క్యూరియాసిటీ మొదలైంది. కొడితే ష్యూర్ షార్ట్ హిట్ కావాల్సిందే అన్నది నయన్ ఫార్ములా. పడ్డామని కూర్చుంటే ఎలా, ప్రయత్నిస్తే పట్టు దొరుకుతుంది, పట్టుదలతో సాధించుకోవాలన్నది రష్మిక ఫార్ములా. 1 ఇండియా 1 సినిమా అవుతున్న ఈ టైంలోనూ ఈ ఇద్దరు భామలు మన తరపున నార్త్ సర్కిల్స్ ని ఏలేస్తున్నారు. ఇంతకీ వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉంది? బాలీవుడ్ కి నయన్ ఎందుకు వెళ్లట్లేదు అనే ప్రశ్నను కొన్నేళ్లపాటు ఫేస్ చేశారు లేడీ సూపర్ స్టార్. ఆలస్యం ఎందుకు, వచ్చేస్తున్నా, ఇది నా స్టామినా అంటూ జవాన్తో ఎంట్రీ ఇచ్చి 1000 కోట్లు కొట్టి చూపించేశారు. ఇప్పుడు సల్మాన్తో సినిమా చేస్తున్నారు అదే బాలీవుడ్లో. ఈసారి జస్ట్ పర్ఫార్మెన్స్తో సరిపెట్టుకోవడం లేదు, అంతకు మించిన యాక్షన్ సీక్వెన్స్ చేయడానికి వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట మన లేడీ సూపర్ స్టార్. సో ఆల్రెడీ తాను క్రియేట్ చేసిన 1000 కోట్ల మార్క్ను మరోసారి రిపీట్ చేయాలన్న తపన కనిపిస్తోంది సీనియర్ బ్యూటీలో. నార్త్లో నయన్తో పాటు వైరల్ అవుతోన్న మరో సౌత్ బ్యూటీ రష్మిక మందన్న. యానిమల్తో నార్త్ని రూల్ చేయడం మొదలుపెట్టారు నేషనల్ క్రష్. ఆ తర్వాత రిలీజ్ అయిన చావా కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీవల్లిగా రష్మిక నటనకు ఉత్తరాది వారు ఫిదా అయిపోయారు.
సో పుష్ప 2తో డబుల్ 1000 కోట్లకు చేరువైన ఈ నటి మళ్ళీ బాలీవుడ్లో ఆ మార్క్ను ఎప్పుడు టచ్ చేస్తారా, ఏ సినిమాతో వీలవుతుందా అనే చర్చలు కూడా సాగుతున్నాయి. సో ఇప్పుడు నయన్ అండ్ రష్మిక వీరిద్దరిలో నెక్స్ట్ 1000 crores ఫస్ట్ కొల్లగొట్టేది ఎవరు? వీరిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముంబై వీధుల్లో మ్యాజిక్ చేసే సౌత్ బ్యూటీలెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. రణ్వీర్ పేరు పాపప్ అయిన ప్రతిసారి జోడీగా దీపికా పేరు కూడా పాపరాజీల కంటబడుతోంది. మొన్న మధ్య దురంధర్ సక్సెస్ టైంలోనూ అంతే. ఇప్పుడు డాన్ 3 విషయంలో రణ్వీర్ వైరల్ అవుతున్న వేళ అంతే. ఇందుకే ఇప్పుడు దీపికని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఏ విషయంతో లింక్ పెట్టారు? దురంధర్ సినిమా సక్సెస్ చూసి తట్టుకోలేని వాళ్లే రణ్వీర్ మీద దుమ్మెత్తిపోస్తున్నారంటోంది ఒక వర్గం. విషయం ఏదైనా రణ్వీర్ మీద బ్యాన్ మాత్రం ఎత్తేసే ప్రసక్తే లేదు. ఆయన సమాధానం చెప్పాల్సిందేనంటోంది ఫెడరేషన్. దురంధర్ సక్సెస్ వేళ దీపిక ఎందుకు పోస్ట్ పెట్టలేదు అని ప్రశ్నించిన ఇంకొందరు ఇప్పుడు డాన్ 3 ఇష్యూలోనూ ఆమెను ప్రస్తావిస్తున్నారు. డాన్ 3 నుంచి రణ్వీర్ సడన్ ఎగ్జిట్ కావడం గురించి నార్త్లో దుమారం రేగుతోంది. ఇప్పుడు రణ్వీర్ ఎగ్జిట్ కావడం కాదు, గతంలో రేస్ 2 నుంచి దీపిక కూడా ఇలాగే వెళ్లిపోయారని గుర్తు చేసుకుంటున్నారు నార్త్ జనాలు. 6 రోజులు షూట్ చేశాక చెప్పా పెట్టకుండా ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ కావడం, నిర్మాతలు గగ్గోలు పెడితే పలు రకాల షరతులు పెట్టి రీజాయిన్ కావడం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ మధ్య స్పిరిట్, కల్కి 2 నుంచి కూడా తప్పుకున్నారు దీపిక. ప్రాజెక్టులకు సైన్ చేయడానికి ముందే 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఇలా సడన్ డెసిషన్స్ తీసుకొని మిగిలిన వారిని ఇబ్బందులు పాలు చేయకూడదంటున్నారు మేకర్స్ వైపు వారు. సినిమాకి గ్యాప్ ఇవ్వడం కొంతమంది హీరోలకి చాలా కామన్ అయిపోయింది. సుదీప్ కూడా అలాంటి గ్యాపే తీసుకున్నారా అనే టాక్ నడుస్తోంది కన్నడ ఇండస్ట్రీలో. అయితే సుదీప్ తీసుకున్నది గ్యాప్ కాదని, నెక్స్ట్ చేయబోయే సినిమాల కోసం ప్రిపరేషన్ టైం అని చెప్తున్నారు దగ్గరివారు. ఇంతకీ సుదీప్ చేసింది నిజంగా ప్రిపరేషనేనా? గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయింది మార్క్ మూవీ. అప్పట్నుంచి మరే ప్రాజెక్ట్కి సైన్ చేయలేదు సుదీప్. ఒకరికి 4 డైరెక్టర్ల దగ్గర కథలు విన్నారని, ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కే సూచనలు ఎక్కువగా ఉన్నాయనంటోంది కన్నడ ఇండస్ట్రీ. త్వరలోనే సుదీప్ డైరెక్టర్ కుర్చీలో కూర్చోబోతున్నారన్నది మరో న్యూస్. తెలుగులో సూపర్ సక్సెస్ అయిన మిర్చి సినిమాను 2014లో మాణిక్య పేరుతో డైరెక్ట్ చేశారు సుదీప్. ఆ సినిమా అప్పుడు సూపర్ సక్సెస్ అయింది. ఇన్నేళ్ల తర్వాత మరోసారి కెప్టెన్ కుర్చీ మీద ఆశలు పెంచుకుంటున్నారట సుదీప్. అయితే ఈసారి రీమేక్తో వెళ్తారా, లేకుంటే ఒరిజినల్ స్టోరీని డైరెక్ట్ చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ మధ్య సుదీప్నుద్దేశించి లోకేష్ పెట్టిన పోస్ట్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు జనాలు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో సుదీప్ జాయిన్ అవుతారా? సుదీప్ కెప్టెన్సీలో లోకేష్ ఏవైనా సినిమా చేస్తారా, లేకుంటే వీరిద్దరూ కలిసి మరేదైనా ప్లాన్ చేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు మళ్లీ ఫ్రెష్గా కనిపిస్తోంది. యాక్టింగా, డైరెక్షనా అనే విషయం మీద సుదీప్ అతి త్వరలోనే క్లారిటీ ఇస్తారన్నది మాత్రం గ్యారంటీ అంటోంది శాండల్వుడ్. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే మెప్పించాలంటే కమర్షియల్ కథకి స్టార్ పవర్ తోడైతే సరిపోతుంది. కానీ పాన్ ఇండియన్ వైడ్గా బాక్సాఫీస్ మోత మోగాలంటే కరెక్ట్ కాన్సెప్ట్ ఉండాల్సిందే. అందుకే కథలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు స్టార్ హీరోలు. దేశాన్ని మెప్పించడానికి కమర్షియల్ కాదు, కాన్సెప్ట్ ముఖ్యం బిగులు అంటున్నారు. ఆ కాన్సెప్ట్ కహాని ఏంటో చూద్దామా? పాన్ ఇండియన్ అప్పీల్ కోసం ఆ మాత్రం కష్టపడాల్సిందే అనేది వాళ్ల వాదన. ఏ హీరోని తీసుకున్నా అదే చేస్తున్నారు. ప్రభాస్ని చూస్తే ఫౌజీ కథ చాలా పెద్దది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే కాన్సెప్ట్ ఇది. హను రాఘవపూడి దీన్ని చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. స్పిరిట్లో అసలైన పోలీస్ అధికారి ఎలా ఉంటాడో చూపిస్తానంటున్నారు సందీప్ వంగా. ఇందులో ఖాకీ కాన్సెప్ట్తో వచ్చేస్తున్నారు రెబల్ స్టార్ అల్లు అర్జున్. రాకా కూడా కమర్షియల్ కథ మాత్రమే కాదు, అందులోనూ చాలా విశేషాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ డ్రామాతో పాటు సాగే టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఇది. ప్యారలల్ వరల్డ్ కథతో రాకా సినిమా వస్తోంది. రామ్ చరణ్ పెద్దిలో కూడా కమర్షియల్ కంటే ఊరి కోసం ఓ కుర్రాడు ఏం చేశాడు అనేది చెబుతున్నారు బుచ్చిబాబు. ఈ కాన్సెప్ట్ భాషాభేదం లేకుండా అందరినీ మెప్పిస్తుందంటున్నారు మేకర్స్. ముఖ్యంగా ఢిల్లీ ఎపిసోడ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారని నమ్మకంగా ఉన్నారు వాళ్లు. పైగా పెద్ది కోసం ఊహించనంతగా మేకవర్ అయ్యారు చరణ్. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ కూడా పైకి కమర్షియల్ కథలాగి ఉన్నప్పటికీ కాన్సెప్ట్ మాత్రం చాలా పెద్దదే అంటున్నారు. ఇండిపెండెన్స్ నుంచి మొదలుపెట్టి చాలా పెద్ద కథ చెబుతున్నారు నీల్. క్లైమాక్స్కొచ్చేసరికి దేశభక్తితో ఎండవుతుందంటున్నారు ఈ దర్శకుడు. ఇక వారణాసిలో ఖండాలు, జన్మలు దాటేసి 1000 ఏళ్లు ప్రయాణించే కథను చెబుతున్నారు రాజమౌళి. మరి పాన్ ఇండియా మెప్పించాలంటే ఈ మాత్రం గట్టి కాన్సెప్ట్లు ఉండాల్సిందే.
సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.